హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ న్యూ లేఅవుట్ అండి. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి 100 ఫీట్ రోడ్డు ప్రపోజ్డ్, రైట్ నో 40 ఫీట్ రోడ్డు ఉందండి. సో ఇది వచ్చేసి మనకి పెద్ద తూప్రా అంటే మనకి బెంగళూరు హైవేలో తిమ్మాపూర్ దగ్గర మనకి టువర్డ్స్ మహేశ్వరం వెళ్ళేటువంటి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఇది వచ్చేసి రైట్ నో 40 ఫీట్ రోడ్డు. సో ఈ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. చాలా మంచి ఎమ్యూనిటీస్తో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఈ రోడ్ ఈ పక్కన హౌసెస్ అనేది అంటే మొత్తం కూడా పెద్ద తూప్రా విలేజ్ అండి. సో ఎగ్జాక్ట్ పెద్ద తూప్రా విలేజ్కి ఈ ప్రాజెక్ట్ పెద్ద తూప్రా విలేజ్లో ఈ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అయితే కొత్తగా స్టార్ట్ అయిందండి ప్రాజెక్టు. సో ఇది మెయిన్ వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ ఇది. సో ఇది మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగే ఉంటుంది. సో డైరెక్ట్గా ఈ రోడ్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవే టు మనకి బెంగళూరు హైవేని కనెక్ట్ చేస్తున్నటువంటి 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కూడా వీళ్ళు ఇక్కడ బోర్డు మనకి సైన్ బోర్డ్స్ రూపంలో వీళ్ళైతే చూపించడం జరిగిందండి కంప్లీట్గా. సో చూస్తున్నారు కదా, మనకి 100% హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్, బ్యాంక్ లోన్ అవైలబుల్, మనకి ఇమీడియట్ రిజిస్ట్రేషన్, సీసీ రోడ్స్, మనకి దాంతోపాటు వీళ్ళు ఇందులో అంటే నియర్ బై ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఏమేమి ఉన్నాయి, సో వాటితో పాటు మనకి కనెక్టివిటీ పరంగా ఏమున్నాయి అనేది కూడా వీళ్ళన్నీ ఈ సైన్ బోర్డ్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో మనం వెంచర్ లోపలికి వెళ్దామండి. వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాము. సో ఇది డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారు అనేది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు వెంచర్ సెంటర్ పాయింట్కి వచ్చామండి. మీకు ఇందాక చూసిన ఏదైతే వీడియోలో ఎంట్రన్స్లో మీరు స్టార్టింగ్లో చూసారో ఆ హౌజెస్ కనపడే హౌజెస్ అన్నీ ఆ పాయింట్లో మనకి వెంచర్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. సో మనం వెంచర్ లోపలికి వచ్చాము. సో కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో ఇందులో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అబోవ్ మనకి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో మనకి కొన్ని నార్త్ ఈస్ట్లు, సౌత్ ఈస్ట్లు, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, సో డిఫరెంట్ ప్లాట్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. సో బెంగళూరు హైవే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్కి వెరీ నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో హైవేకి కూడా ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్, బెంగళూరు హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీశైలం హైవేకి అయితే మనకి ఆల్మోస్ట్ మనకి 18-20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, అది వచ్చేసి మనకి తిమ్మాపూర్ విలేజ్ అండి. బెంగళూరు హైవే ఆ పాయింట్లో అక్కడే ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి, పెద్ద తూప్రాలో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కమర్షియల్ యూజ్ జోన్ కింద కనపడుతుందండి. అంటే మనకి మల్టీపర్పస్ కింద ఒక విధంగా చూసుకోవాలంటే హైవేకి నియర్ బై ఉంది కాబట్టి కమర్షియల్ యూజ్ జోన్ కింద అంటే మనకి రెసిడెన్షియల్ జోన్ కింద వస్తుందండి ఇది కంప్లీట్గా. సో అంటే దీన్ని కమర్షియల్గా కూడా మనం ఫ్యూచర్లో అయితే డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి ఒక 100 ఫీట్ రోడ్డు, అది కొత్తూరు పెంజర్ల లొకేషన్ నుంచి మనకి అంటే నేను అనేది పిఎన్జి, జాన్సన్ & జాన్సన్, మనకి జేపీ దర్గా ఏదైతే ఉందో ఆ లొకేషన్స్ నుంచి ఒక 100 ఫీట్ రోడ్ అయితే స్టార్ట్ అయ్యి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని టువర్డ్స్ మనకు పెద్ద తూప్రా, గొల్లూరు, మనకి నాగారం నుంచి మహేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్, సో అలా మనకి 100 ఫీట్ రోడ్ అయితే మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్తుందండి. సో అది నేను మీకు వీడియోలో కూడా మీరు సైట్ విజిట్ చేసినప్పుడు నేను మీకు డైరెక్ట్గా మాస్టర్ ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మీకు లాంగ్లో ఏదైతే మీకు జామాయిల్ క్రాప్ ఏదైతే కనపడుతుందో ఎదురుగా, సో అటునుంచే 100 ఫీట్ రోడ్ అయితే వెళ్తుందండి. సో ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి రోడ్స్ వచ్చేసి అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ పర్పస్ 100% అష్యూరెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో బెంగళూరు హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30 మినిట్స్ డ్రైవ్లోనే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో దాంతోపాటు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇంకొకటి ఏంటంటే మనకి మై హోమ్. సో మై హోమ్ వాళ్ళు ఇక్కడ ఈ లొకేషన్లోనే స్మార్ట్ సిటీ అనేదాన్ని ఒకదాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో అక్కడ కూడా మనకి రెసిడెన్షియల్ టౌన్షిప్స్, మనకి ఎంటర్టైన్మెంట్ టౌన్షిప్స్, మనకి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, సో ఆల్ దీస్ థింగ్స్ కూడా
మై హోమ్ స్మార్ట్ సిటీలో రాబోతున్నాయండి. సో అది వచ్చేసి ప్రపోజల్ ఉంది ప్రస్తుతానికి. అది కూడా మనకి పెద్దతూప్ర, గొల్లూరు, నాగారము, సో ముచ్చింతల్, సో ఈ లొకేషన్స్లోనే ఆల్రెడీ ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయడం జరిగిందండి మై హోమ్ గ్రూప్ వాళ్ళు. సో వాటికి వెరీ నియర్ బై ఉన్నటువంటి నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి ఇది. కంప్లీట్గా మనకి లాంగ్ టైం ఆర్ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకైతే ది బెస్ట్ అండి. సో ప్రాజెక్ట్ ల్యాండ్స్కేపింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ కర్బింగ్ స్టోన్స్ కూడా వేశారు వీళ్ళు. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చుట్టూ కూడా మనకి ఇటు పక్క తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, మనకి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, సో మనకి మహేశ్వరం టౌన్ కావచ్చు, లేకపోతే మనకి తుక్కుగూడ కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ రీసెంట్ అనౌన్స్మెంట్స్ వచ్చింది ఏంటి, మనకి ఫార్మా సిటీ అనేది కమ్ బ్యాక్ టు సేమ్ ప్లేస్ ఇన్ శ్రీశైలం హైవే. సో ఫార్మా సిటీ కావచ్చు. సో చుట్టుపక్కల కూడా నెంబర్ ఆఫ్ మనకి ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ రాబోతున్నాయండి. సో ఇటువంటి క్లస్టర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ప్రతి కస్టమర్కి కూడా 100% అప్రిషియేషన్ అండ్ 100% గ్రోత్ అనేది ఈ ప్లేస్లో అయితే రాబోతుందండి. సో బెంగళూరు హైవేకి వెరీ నియర్ బై ఉండి కంప్లీట్ కమర్షియల్ యూజ్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో లాంగ్ టైం కానీ షార్ట్ టైం కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకైతే 100% అయితే అప్రిషియేషన్ ఉంటుంది. వీళ్ళు కంపెనీ కూడా కొత్త కంపెనీ ఏం కాదండి, చాలా ఓల్డ్ కంపెనీ, చాలా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చేసి వచ్చారు. సో వీళ్ళ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయండి. సో ఇందులో వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి 25,000 కోట్ చేస్తున్నారండి. 25,000 కోట్ చేస్తున్నారు. సో మనకి ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి, డిపెండ్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి. సో మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ అయితే మెయిన్ అప్రోచ్ రోడ్, ఆర్టీసీ బస్సులు తిరిగే రోడ్డుకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మీకు అది 100 ఫీట్ ప్రపోజల్ ఉంది. సో మీకు వచ్చినప్పుడు సైట్ విజిట్ చేసినప్పుడు అయితే నేను మీకు వీడియోలో మొత్తం కూడా మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో మీకు మొత్తం కూడా క్లియర్ కట్గా 100 ఫీట్ రోడ్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.